సిరి, నీకేం తెలిస్తే అదే చెప్పు. అసలు నాకేమీ తెలియదు కదా. అంటే నా ఉద్దేశం, నీ పేరు, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు, అవి మాత్రమే చెప్పు చాలు. రాసిరి, నువ్వేం టెన్షన్ పడకు. మీరందరూ ఉండగా నాకెందుకు టెన్షన్? సరే రా వెళదాం. మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్, కమ్ ఇన్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండమ్మా. చెప్పండి. మేడం, నేను చెప్పిన శ్రీవల్లి తనే. తనకి సంబంధించిన ఆధారాలు ఆల్రెడీ సబ్మిట్ చేశాం. బయోమెట్రిక్ కూడా సబ్మిట్ చేశాం. అన్నీ చూశాను. ఈ కేసుకు సంబంధించిన సాక్షులు తీసుకొచ్చారా? తీసుకొచ్చాను మేడం. వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు. మీరు సిరిని ఎగ్జామిన్ చేశాక వాళ్ళని ప్రవేశపెడతాను. నేను తనతో పర్సనల్గా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఓకే మేడం, నేను బయట వెయిట్ చేస్తాను. ఓకే. ఈ కేసు గురించి, అందులో పొందుపరిచిన ఆధారాల గురించి మీకు పూర్తి అవగాహన ఉంది కదా? మరోసారి తెలుసుకుంటారా? అన్నీ నా మనస్ఫూర్తిగానే జరిగాయి. వాళ్ళు సబ్మిట్ చేసినవన్నీ నాకు తెలిసే జరిగాయి. కాకపోతే అంతకుముందు ఏం జరిగిందో నాకు గుర్తులేదు. ఆ విషయం మీ లాయరు ఆధారాలతో సహా సబ్మిట్ చేశారు. కోర్టు మిమ్మల్ని శ్రీవల్లిగా నమ్ముతుంది. అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ త్వరలోనే మీకు అందుతాయి. మీ లాయర్ గారు వాటిని హ్యాండిల్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం. మీతో ఒక విషయం చెప్పుకోవాలి. మీరు నిరభ్యంతరంగా చెప్పొచ్చు. నేను మిమ్మల్ని నమ్మచ్చా? అదే ప్రశ్న శ్రీవల్లి. లాయర్ని నమ్మకుండా ఎవరిని నమ్ముతారు? క్షమించాలి, అసలే గతం గుర్తు రాలేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనే కన్ఫ్యూజన్లోనే అడిగాను. ఏమనుకోకండి. సరే, మీ పరిస్థితి అర్థమవుతుంది. మీరేం చెప్పదలుచుకున్నారో ధైర్యంగా చెప్పండి. నా విషయంలో నేను మంజుకి, సత్యకి చాలా రుణపడి ఉంటాను. కాకపోతే నేను నా భర్త లేకుండా బ్రతకలేను.